సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ రీసెంట్‌గా 'విశ్వక్సేన్' గారి 'ఫంకీ' అనే సినిమా రిలీజ్ అయింది. అలాగే ఇంకోటి 'సంగీత్ శోభన్‌ది' కపుల్ ఫ్రెండ్లీ అని ఒక సినిమా కూడా రావడం జరిగింది సార్. మంచి బజ్ అయితే ఏర్పడినాయి ఈ 2 సినిమాల మీద. మరి ఎటువంటి సందడి చూపిస్తున్నాయి థియేటర్ల దగ్గర? మీ రివ్యూ ఏంటి సార్ ఈ 2 సినిమాలకు సంబంధించి? అంటే 2 కూడా జనాల్లో ఒక ఎక్స్‌పెక్టేషన్ అయితే క్రియేట్ చేయగలిగినాయి. హ్మ్. అయితే ఆ స్థాయిలో సినిమాలున్నాయా లేదా అనేది ప్రశ్న. హ్మ్. మొదటి సినిమా అంటే ఇప్పుడు 'విశ్వక్సేన్' సినిమాకొచ్చేస్తే పంచ్ లైనర్స్ మీద కథ నడిపిద్దామని అనుకున్నారాళ్ళు. హ్మ్. దాని మీద వర్కౌట్ చేశారు. దానికి ఒక నేపథ్యం తీసుకున్నారు. సినిమా నేపథ్యం తీసుకున్నారు. అవును. ఒక డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లోకి ఎంటర్ అయినటువంటి కుర్రాళ్ళు, వాళ్ళ యాస్పిరేషన్సు దాని మీద సీరియస్‌గా కథ నడిపుంటే ఇంకోలా ఉండుండేది. అంటే క్రియేట్ చేసినట్టుగా ఉందది. ఆ క్రియేట్ చేసినట్టుగా ఉండేటువంటిది కాకుండా నిజంగానే జనం ఫీల్ అవ్వాలి. ఇలాంటి కొంత ఐరనీ పండాలి. అక్కడ హ్మ్. కామెడీ కాదు పండించాల్సింది. ఐరనీ ద్వారా పుట్టేటువంటి హాస్యాన్ని క్రియేట్ చేయగలిగితే ఆ సినిమా నిలబడి ఉండేది. అది జరగల. ఈ పంచ్ లైనర్స్‌ని పట్టుకొని జనాలు నవ్వి తీరాల్సినటువంటి ఒక పరిస్థితి కల్పించాడతను. నిజానికి ఇంకొక అద్భుతమైనటువంటి ఎలిమెంట్ ఉంది ఆ సినిమాలో తను క్రియేట్ చేసింది అనుదీప్. డైరెక్టర్ అనుదీప్ ఒకటి సీరియస్‌గా ఒకటి అనుకుని మొదలుపెట్టిన లైనే అది. హ్మ్. కానీ ఎక్కడ డీవియేట్ అయిందంటే ఈ పంచ్ లైనర్స్ కామెడీ చేయాలనే ఉద్దేశంతో డీవియేట్ అయ్యి గందరగోళం అయింది. చాలా సందర్భాల్లో క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళకి రచయిత కావచ్చు, డైరెక్టర్ కావచ్చు వీళ్ళు వాళ్ళ ఏజ్‌ని మించినటువంటి ఎమోషన్స్ వాళ్ళు పనిచేస్తున్నటువంటి క్రియేటివ్ ఏరియాలో క్రియేట్ చేయాల్సొస్తుంది. హ్మ్. ఆ క్రియేట్ చేయటం కోసం చాలా కసరత్తు చేస్తారాళ్ళు. మానసికంగా చాలా వ్యాయామం జరుగుతుంది. ఓకే. ఈ ప్రయాణంలో భాగంగా వాళ్ళు చాలా ఎమోషన్స్‌ని పండిస్తారు తెర మీద. అదే సంఘటనలు, అదే సందర్భాలు, అవే ఎమోషన్‌ని పలికించాల్సిన పరిస్థితులు వాళ్ళు నిజ జీవితంలో వచ్చినప్పుడు వాళ్ళ బిహేవియర్ తేడాగా ఉంటుంది. హ్మ్. ఇది ప్రపంచానికి వాళ్ళకి అనుసంధానం కుదరదక్కడ. వాళ్ళ హ్మ్. ఎమోషన్, వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసే స్టైలు అది సాధారణ ప్రపంచానికి కన్వే కాదు. వీళ్ళేదో కొంచెం తేడాగా ఉన్నారని వాళ్ళనుకుంటారు. వాళ్ళు తేడాగా ఉన్నారని వీళ్ళనుకుంటారు. ఆ గ్యాప్ వచ్చేస్తుంది. హ్మ్. దాని మీద ఒక సైకలాజికల్ స్టైల్‌లో సినిమాని నడిపుంటే అదొక పద్ధతిగా ఉండేది. కొంచెం సీరియస్‌గా డిస్కస్ చేయాల్సినటువంటి అంశాలున్నాయి ఆ సినిమాలో. కానీ వాటిని సీరియస్‌గా ట్రావెల్ చేయలేదు ఆ పాయింట్స్‌తో. ఓకే. అలా జార విడుచుకుంటూ వెళ్ళిపోయాడు. చివర్లో బయటకొచ్చేటప్పుడు ఆడియన్స్‌కి ఒక ఆ ఫీల్ కలగాలి. హ్మ్. ఆ కలిగించకుండా వదిలేసాడు. ఏదో నడుస్తోంది అనేది ఆడియన్‌కి తెర మీద జరుగుతున్న కథకి ఒక కనెక్టివిటీ రాలా. ఫస్ట్ హాఫ్ అంతా ఇది కామెడీ సినిమాయేనా? నిజంగా మనకు నవ్వొచ్చిందా? అని జనాలు ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి క్రియేట్ అయింది. హ్మ్. అది రాకూడదు. అంటే కామెడీ సినిమా సెకండ్ హాఫ్‌లో కొంచెం ఈ ఎమోషన్స్ వచ్చిన తర్వాత కొంత సినిమా ఏదో చూడదగ్గదిగా అనిపించింది. అంతవరకే తప్ప అది కూడా గందరగోళమే. అయితే ఈ స్క్రిప్ట్‌ని, ఆ క్యారెక్టరైజేషన్‌ని అడాప్ట్ చేసుకొని నటించాడు అతను 'విశ్వక్సేన్'. ఎక్కడ యాటిట్యూడ్ లేదు. అతను టోటల్‌గా క్యారెక్టర్‌కి లొంగి నటించినటువంటి పద్ధతి బావుంది. ఓకే. ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ బావుంది ఆ సినిమాలో. హ్మ్. కానీ డైరెక్టర్ వైపు నుంచి దొర్లుతూ వచ్చినటువంటి అనేక ఇబ్బందుల రీత్యా తను కూడా యాక్ట్ చేశాడు సినిమాలో. ఇవన్నీ కలగలిసి ఆయనకు జాతిరత్నాలు వీటి నుంచి వచ్చిన ఇమేజు వీటన్నిటిని వర్కౌట్ చేయాలి. థియేటర్‌కి వచ్చేటువంటి ఆడియన్స్ జాతిరత్నాలు లాంటి సినిమా చూడటం కోసం వస్తారు కాబట్టి వాళ్ళని సంతృప్తి పరిచేటువంటి పంచ్ లైనర్‌లు ఉండాలని అనుకున్నాడు. అలాంటి ఊహలు పెట్టుకోకూడదు. తను చెప్పదలుచుకున్న అంశం మీద కేంద్రీకరించి నిజానికి సినిమా పరిశ్రమలో ఆ ఐరనీ ఉంది. ఆ ఐరనీ మీద కామెడీ కాకుండా ఈయన ఇంకొక ఎక్కడో సెట్ చేశాడు కామెడీ. అది మిస్‌ఫైర్ అయింది. అందుకని ఏదో సినిమా నడుస్తుంది. నడిచినంత సేపు థియేటర్‌లో ఎంగేజ్ చేయగలిగారు అంటే ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్. అంతకుమించి కథకుడిగాను, దర్శకుడిగాను అనుదీప్ క్రియేట్ చేసిన మ్యాజిక్ ఏం లేదక్కడ. హ్మ్. అది ఆ సినిమాకు సంబంధించిన గొడవైతే, రెండో సినిమా ఇది కపుల్ ఫ్రెండ్లీ దగ్గర కూడా ఇదే గందరగోళం. అంటే స్కీమ్ బావుంది. వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి టేకింగ్ ఉంది.
ఎమోషన్స్ బాగా పలికించగలిగారు ఆర్టిస్టులు అందరూ. ముఖ్యంగా వాళ్ళిద్దరూ సంతోష్ శోభను అలాగే మానస వారణాసి వాళ్ళిద్దరూ చాలా అద్భుతంగా నటించారు. పెర్ఫార్మెన్సెస్ చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రతి ఒక్కరిది. టేకింగ్ చాలా బాగుంది. ఆ డైరెక్టర్ మనసు పెట్టి సినిమాని తీశాడు. ఆడియన్స్ను ఒక ఫీల్డ్లోకి తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం కూడా బాగుంది. అన్నీ బాగానే ఉన్నాయి కానీ అక్కడ కూడా ఇదే పరిస్థితి. అంటే స్క్రిప్ట్కు సంబంధించినటువంటి గందరగోళం. అంటే ప్రేమ కథ అనగానే అది విషాదాంతం అవ్వాలా అనేటువంటి ఒక బేసిక్ క్వశ్చన్ ఉంది. అంటే మనకి గీతాంజలి ఇలాంటి సినిమాలు చూసేస్తున్నాం దేవదాస్ దగ్గర నుంచి మొదలు పెడితే. అయితే వీటిలో ప్రేమ కథల్ని వెరైటీగా చెప్పిన సినిమాలు, చాలా కొత్త పాయింట్తో చెప్పిన కథలు ఆడియన్స్లో అద్భుతంగా పేలిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకి ప్రేమ్ నగర్ అనే సినిమా నాగేశ్వరరావు గారిది. అది ఒక ధోరణిలో నడుస్తుందో ఆ దేవదాసుకి ఒక రకమైనటువంటి కంటిన్యూషన్ లా ఉంటుంది అది. ఓకే. కానీ ప్రేమాభిషేకం సినిమాకి వచ్చేసరికి దాసరి గారు ఒక డిఫరెంట్ దానికి రివర్స్లో వెళ్ళాడు. రివర్స్లో వెళ్ళి ఆ రివర్స్లో వెళ్ళటానికి కూడా ప్రాతిపదికలు ఉన్నాయి. రాఘవేంద్రరావు గారు తీసినటువంటి జ్యోతి సినిమాకి ఈయన నాగేశ్వరరావు గారితో తీసినటువంటి ప్రేమాభిషేకానికి కొంచెం స్క్రిప్ట్ పరమైన పోలికలు కనిపిస్తాయి. క్యారెక్టర్లు మారుతాయి తప్ప పాయింట్ అలాగే కనిపిస్తుంది. అంటే అవతల తను ప్రేమించిన వాళ్ళ కోసం ఏం చేయటానికైనా వెళ్ళి అవసరమైతే తన క్యారెక్టర్ని బ్యాడ్గా తనే క్రియేట్ చేసుకునేటువంటి దిశగా వెళ్ళిపోతాడు. ఇలాంటి ఆ పాయింట్ జనాలకు బాగానే కనెక్ట్ అయింది. జనం విపరీతంగా చూశారు. సంవత్సరం ఆడేసింది కదా ఆ సినిమా. అవును. సో అన్ని సినిమాలు విషాదాంతాలు అవ్వాల్సిన రూల్ ఏం లేదు. విషాదాంతం చేయాలన్నా కానీ కొత్త పాయింట్ ఉండాలి. ఆ కొత్త పాయింట్ని ప్రాపర్గా ఆవిష్కరించడంలో ఇక్కడ అది రిజిస్టర్ అయ్యేలాగా లేదు. అంటే అదొక ప్రాసెస్లో అలా జరిగిపోతున్నట్టుగా వెళ్ళిపోతుంది సినిమా. కానీ ఏదైనా ఒక డిస్కసివ్ పాయింట్ ఏదైనా తీసుకొచ్చుంటే బాగుండేది అనేది ఒకటి. రెండోది, జనరల్గా ప్రేమ అనగానే ఒక క్లాష్ వస్తుంది. ప్రేమలో క్లాష్ వస్తుంది, సమాజంతో క్లాష్ వస్తుంది, కుటుంబంతో క్లాష్ వస్తుంది, ఇవన్నీ ఉంటాయి. ఈ వైరుధ్యాలని కొత్త ఏరియాలో లొకేట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అది న్యూ జన్ ఆడియన్స్ కోసం తీసిన సినిమా. అందుకని ఖచ్చితంగా అక్కడ ప్రస్తుత సమాజంలో ప్రేమలు, బ్రేకప్లు, దీని తాలూకా గందరగోళం రిఫ్లెక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పాత ఎమోషన్స్ని కొత్త పద్ధతిలో చూపించటం కన్నా కూడా కొత్త ఎమోషన్స్లో, కొత్త కండిషన్స్లో, కొత్త ఎమోషన్స్లో కథను నడిపుంటే డెఫినెట్గా బెటర్ అవుట్పుట్ వచ్చి ఉండేది. ఈ మేరకు థియేటర్లో జనాలు కూర్చోవడానికే టేకింగ్ బాగుంది. సన్నివేశాలని అతను అనుకున్న పద్ధతిలో టేక్ చేయగలిగాడు. అలాగే మైన్యూట్ డీటెయిల్స్ని కూడా తన పెర్ఫార్మెన్స్లో చాలా అద్భుతంగా ఆవిష్కరించింది ఆ అమ్మాయి. చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా డీటెయిల్డ్గా నడిపింది. ఆ నడపడానికి తగినటువంటి ప్రావీణ్యత ఉంది. ఆ క్యారెక్టర్ని ఆ స్థాయిలో అర్థం చేసుకుంది ఆ నటి అనేది మనకి కన్వే అవుతుంది. ఓకే. అది తన సక్సెస్. సంతోష్ శోభన్ టోటల్గా ఏజ్ గ్రూపు, బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి అన్నీ అడాప్ట్ చేసుకుని డైలాగ్ డెలివరీ దగ్గర నుంచి ఒక అద్భుతమైనటువంటి నటుడు. అతని ప్రాపర్ క్యారెక్టర్లు పడితే డెఫినెట్గా సినిమాని నిలబెట్టగలిగిన సమర్థత ఉంది అతనికి అనే ఒక నమ్మకాన్ని అయితే ఇండస్ట్రీకి కలిగించగలిగాడు ఈ సినిమా నుంచి. అది ఈ రెండు సినిమాల్లోనూ ఆర్టిస్టులు బాగా పెర్ఫామ్ చేశారు. నేపథ్యం బాగుంది రెండు సినిమాలకి. అది చెన్నైలో నడవటం వలన ఒక ఫ్రెష్నెస్ వచ్చింది సినిమాకి. చాలా మందికి రకరకాల నోస్టాల్జియా ఉంది చెన్నైతో, కాబట్టి అవన్నీ కనెక్ట్ అవుతాయి సినిమా చూస్తూ ఉండగా. అలా అదొక స్టైల్ ఉంది. నేపథ్యాలు బాగున్నాయి. అయితే ఈ నేపథ్యాలలో కథని నడిపిన పద్ధతిలో అనుకోకుండా వీళ్ళిద్దరూ కూడా పాత మోసంలోకి జారి ఆడియన్స్ని కొంచెం ఇబ్బంది పెట్టారు అని అనిపించేలాగా నడిచినాయి. అందుకని ఆశించిన స్థాయి ఫలితాలను ఇస్తాయి ఈ సినిమాలని అయితే అనుకోనక్కర్లేదు. కానీ ఏదో అలా సినిమాకి వెళ్ళాలి అనుకుని థియేటర్లోకి వెళ్ళి కూర్చుంటే పర్వాలేదులే అనుకుని బయటకు రావటమే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.